నమస్తే, నేను మీ సతీష్. మహిళల సాధికారత అని మాట్లాడుతున్న చంద్రబాబు రాష్ట్రంలో మహిళల పట్ల, మహిళల పైన అఘాయిత్యాలు జరుగుతున్నా, ఆకృత్యాలు జరుగుతున్నా కనీసం స్పందించకపోవడం ఈ రోజున ఆశ్చర్యాన్ని కలగజేస్తూ ఉంది. మరి ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రి హోదాలో ఉండేటువంటి, ఆ పదవిలో ఉండేటువంటి అర్హత ఉందా? వాళ్ళు వెంటనే రాజీనామా చేయాలి అనే విధంగా నిన్న పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు తన మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి మాటలపైన పెద్ద ఎత్తున విమర్శలు కూడా వెలువెత్తా ఉన్నాయి. మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు విమర్శలు పాలవడానికి కారణం ఏమిటి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ముఖ్యంగా మహిళల పైన సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులే అఘాయిత్యాలకి, ఆకృత్యాలకి పాల్పడుతుంటే మరి నిమ్మకు నీరెత్తినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ పదవిలో కొనసాగడానికి అర్హత లేదు, కనీసం ఎవరి మీద చర్యలు తీసుకున్నారు, మరి ఎందుకు ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు, మీ మాటల్ని ఈ రోజున మహిళా లోకం నమ్మే పరిస్థితుల్లో లేదు, వెంటనే మీరు రాజీనామా చేయాలి అనే రీతిలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? మహిళలందరికీ ఆయన పెద్దండి. ఈ రోజున గతంలో చెప్పినట్లున్నాడు, ఒక సాక్షాత్తు ఒక మహిళ సీఎం అని, మహిళా ముఖ్యమంత్రి అని. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఒక మాట మాట్లాడేటప్పుడు కానీ దేనికైనా సరే, వియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్యం ఉండనట్లుగా, నేను ఈ రోజున ఈ ఏదైతే టాపిక్ తీసుకున్నానో దాని గురించి మాట్లాడాలంటే నాకు హక్కు ఉందా లేదా, అర్హత ఉందా లేదా అనేది ఫస్ట్ విచారణ. అది ఉంటేనే నువ్వు మాట్లాడితే బాగుండిద్ది. కానీ ఈ రోజున నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి మా దగ్గర సమాధానం ఉంది, కానీ మేము అడిగే క్వశ్చన్కి సమాధానం చెప్పే ధైర్యం నీ దగ్గర ఉందా? ఫస్ట్ ఆ ధైర్యాన్ని తెచ్చిపెట్టుకొని ఆయన ఏదైనా ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది. ఆయన చెప్పిన వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆ పార్టీలో కూటమిలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లు మరి వాళ్ళు సరిదిద్దుకునే విధంగా మరి దాని మీద చర్యలు తీసుకున్నారు ఆల్రెడీ. మరి చూస్తే అరవ శ్రీధర్ విషయానికి వస్తే అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ నుండి. త్రిసభ్య కమిటీ వేసి పూర్తి విచారణ, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పో దాని మీద తీసుకోమన్నారు. తర్వాత చూస్తే ఆయన చెప్పినట్లుగా ఇంకొక వ్యక్తి వైఎస్ఆర్సీపీ ఆదిమూలం, మరి ఆయన మీద కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయటం. అంతకంటే సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయిన భారతిరెడ్డి గారి గురించి తెలుగుదేశం పార్టీ మరి సంబంధించిన ఒక వ్యక్తి, ఎవరైతే అతను కార్యకర్త మెంబర్ ఏదో ఉన్నాడు, మరి అతను కామన్ మ్యాన్ ఒక మాట్లాడితే ఏం చేశారండి, వెంటనే అరెస్ట్ చేయించడం, 24 అవర్స్లో పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. రిమాండ్కి కూడా తరలించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలియదా, మర్చిపోయినట్టు నటిస్తున్నాడా, లేదా గుర్తులేదా? ఇప్పుడు చెప్పాలి ఆయన. మరి నువ్వేం చేశావో అనేది ఇప్పుడు మనం అడిగే క్వశ్చన్స్కి మరి ఆయన దగ్గర సమాధానం ఉందా లేదా, ఈరోజు దానికి సమాధానం చెప్పాలి. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది ఆడబడుచులో తాళిబొట్లు తెంచావు ఈ కల్తీ మద్యంతో, ఏర్లై పారించి మద్యం కుంభకోణంలో ఎంతమంది జీవితాలను సర్వనాశనం చేస్తావు. నీ ఇంటికి కోతవీడు దూరంలో ఒక మహిళకి అఘాయిత్యం చేస్తే మహిళని మరి ఏం చేస్తావు ఆ రోజున? వాసిరెడ్డి పద్మ గారు వెళ్ళి అడిగితే ఏం చెప్పాడండి ఈయన, మనకేంటి ఉపయోగం దీనివల్ల అని చెప్పని, 4 ఓట్లు వస్తాయా, అది 4 ఓట్లు. అంటే ఒక మహిళకి ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడ ఎదుర్కొంటుంటే మీకు ఓట్లు కావాలి, ఇది మీ బుద్ధి, మీరు మాట్లాడాలి. అంగన్వాడీకి సంబంధించిన వాళ్ళంతా ఆ రోజున మహిళలు మరి ధర్నా చేస్తూ మా జీతాలు పెంచండి, మా డిమాండ్స్ మీరు తీసుకోండి అన్నప్పుడు ఏం చేశారు, వాళ్ళు తాళాలు వేసేసి వస్తే ఆ సచివాలయ సిబ్బంది చేత తాళాలు పగలగొట్టించి వీళ్ళ విధుల్ని వాళ్ళ చేత నిర్వహించేటట్లు చేసి వీళ్ళని లాఠీ దెబ్బలు కొట్టించావు మహిళల్ని దారుణంగా, ఒళ్ళు వాచిపోయేటట్లు, వాళ్ళ చీరలు తొలగిపోతున్న కనీసం సంస్కారం లేకుండా మరి ఏ విధంగా వాళ్ళని ఇబ్బందికి గురి చేసావో చూసాం. అమరావతి మహిళల్ని, రైతుల్ని నువ్వు ఇబ్బంది గురి చేయలేదా? ఎంత దారుణంగా పొత్తి కడుపుల్లో కాళ్ళతో మీరు కొట్టించలేదా? నువ్వు మహిళల గురించి మాట్లాడుతున్నావా? స్త్రీనిధిగా దాచుకున్న ఆడబిడ్డల సొమ్ము కూడా కొట్టేసావు కదా, నీ ఇంటి ఆడపిల్ల సొమ్ము కొట్టేసావు కదా, నీ బాబాయిని చంపేసి నీ పినతలి తాళిబొట్లు తెంచేసావు కదా. ఇంత చరిత్ర ఉంది నీది, మరి నువ్వు దీనికి సమాధానం చెప్పగలుగుతావా? చెప్పే ధైర్యం ఉందా? కనీసం ఒక్కసారి వెనక తిరిగి ఆలోచించుకోమనండి జగన్మోహన్ రెడ్డి గారిని. నీ సొంత తల్లి కూడా ఒక ఆడమనిషే కదా, మరి నీకు ఓటేయకుండా ఎందుకు వెళ్ళిపోయింది? ఎవ్వరు ఎన్ని అనుకున్నా కన్నబిడ్డ మీద తల్లికి ప్రేమ ఉంటుంది. ఎవ్వరు ఎన్ని అనుకున్నా, వాడు దొంగోడైనా, వాడు రౌడీ అయినా, ఎట్లాంటి ఆడైనా సరే తల్లి ప్రేమ తల్లి ప్రేమే. మరి అలాంటి తల్లి నీకు ఓటేయకుండా వెళ్ళిందంటే నువ్వెంత దుర్మార్గంగా ఆలోచించుంటావు, ఎంత భయంకరమైన ఆలోచన చేస్తుంటావు ఆమెను చంపటానికి. లోకమంతా కోడై కూసింది కదా, విజయలక్ష్మిని చంపేస్తాడు, అమ్మ నీ ప్రాణాలు జాగ్రత్త, 2024 ఎలక్షన్కి మరి నిన్ను లేపేద్దామని చెప్పి చూస్తున్నారు అని చెప్పేసి లోకమంతా కోడై కూసింది. సోషల్ మీడియా సాక్షిగా మనం చూసాం ఎన్నెన్నో కథనాలు, జరిగిన సంఘటనలు కూడా అలాంటివే.
కొత్త కారు మరి టైరు బ్లాస్ట్ అయింది, మనం చూసాం రెండు కదండి. టైర్లు ఒకే వైపు. మరి దారుణం అసలు, ఇంత దారుణంగా ఇవన్నీ కూడా మరి వీటన్నిటికీ సమాధానం చెప్పగలరా? నీ రక్తం పంచుకొని పుట్టిన తోడబుట్టిన చెల్లెల చీర గురించి పసుపు చీర కట్టుకుందని చెప్పి మాట్లాడావు. అదేవిధంగా మరి ఆవిడకి అక్రమ సంబంధాలు అంటగట్టి వర్ర రవీంద్రారెడ్డి అనే వ్యక్తి మరి సోషల్ మీడియాలో నీచమైన పోస్టులు పెడితే ఆ రోజున ఏమైపోయావు? ఎక్కడో విదేశాల్లో ఉండే కుక్క మరుగుతుంటే ఏం చేసావు ఆ రోజున? ఎంత ఘోరమైనయ్యండి, ఎంత ఘోరమైన. సాటి మహిళలుగా అందరం చెలించిపోయాం. నీ సొంత చెల్లి, నీ ఇంటి ఆడపిల్ల, మీ గౌరవం అమ్మాయి మరి అలా మాట్లాడుతున్నప్పుడు కొంచెం చీమ గుట్టినట్టు కూడా లేని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున నీ ఇల్లు నువ్వు చక్కదిద్దుకో, నీ చెల్లికి న్యాయం చేయి, తర్వాత రాష్ట్రంలో ఉన్న మహిళలకి న్యాయం చేద్దుకొని. కాబట్టి నీ చెల్లికి, నీ తల్లికి, నీ బాబాయ్ కూతురికి, నీ బాబాయ్ భార్యకి నువ్వు న్యాయం చేసినప్పుడు ఖచ్చితంగా నీకు ఓటేస్తారు ప్రజలు, అందులో సందేహం లేదు. ఫస్ట్ అది సరిదిద్దుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసిన వ్యక్తిగా మిగిలిపోతావు చరిత్రలో. అంటే ఈ రోజున ఇంకొక చర్చ కూడా వస్తుంది, మనం ఎదుటి వాళ్ళకి 1,000 చూపిస్తే 4,000 మన వైపు చూపిస్తాయి అని చెప్పి. ఇందాక మీరన్న ఇవే అరవ శ్రీధర్, ఆదిమూలం, అలాగే కోన రవికుమార్ గారు, వీళ్ళ పేర్లు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించారు. ఈ సందర్భంలోనే మరి వైసీపీలోని కొన్ని పేర్లు కూడా వచ్చినాయి. ఖచ్చితంగా అండి. ఈ రోజున మనం ఆ రోజున చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎక్కడి నుంచి పుట్టింది, ఆ పార్టీ నిజంగా క్రమశిక్షణ ఉందా, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా, క్రాస్ చేస్తే ఏదైనా లిమిట్స్ అనేది ఉంటే ఎప్పుడు మనం వినింది లేదు, కనింది లేదు. మరి అంబటి రాంబాబు ఘోరంగా మహిళల గురించి ఎలా మాట్లాడాడో చూసాం. సంజన, సుకన్య, అరగంట అవంతి శ్రీనివాసు, ఇంకా అంతకంటే భయంకరమైన ఏంటంటే వాళ్ళ ఎంపీగా పనిచేసిన గోరంట్ల మాధవ్, మా మహానుభావుడు ఏం చేశాడు అందరికీ తెలుసు. ఫోన్లు టీవీలు ఆఫ్ చేసి పరిగెత్తామన్నమాట అందరం పక్కకి. ఆ తర్వాత చూస్తే మనిషిని చంపేసి డోర్ డెలివరీ ఇచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబు. మరి ఎంత ఘోరం. వీళ్ళ లీగల్ సెల్లో పనిచేసిన ఒక వ్యక్తి హోటల్లో పడుకొని అర్ధనగ్నంగా డబ్బులు కట్టలు పెట్టుకొని మనం చూసాం కొన్ని నెలల క్రితం. మరి వీళ్ళ చరిత్ర ఏంటి, వీళ్ళు చేసింది ఏంటి? వీళ్ళే మాట్లాడాలి మహిళల గురించి, మరి ఇలాంటి చర్యల గురించి. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చర్యలు తీసుకున్నాడు? మరి ఎప్పుడైనా ఎవరికైనా వాళ్ళ మీద ఇదిగో మీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం, పార్టీకి ఇబ్బందికరం, మీరు ఇలా చేయటం అని చెప్పేసి ఒక్కరోజన్నా విన్నామా? ఎప్పుడైనా మనం ఆయన నోటి వెంట వచ్చిద్దని ఎక్స్పెక్ట్ చేయటం కూడా తప్పు అనిపిస్తుంది ఈ రోజున. అలాంటి వ్యక్తి అంటే ఒకవైపున మీరు అన్నట్లుగా తాను ముఖ్యమంత్రిగా, తాను పార్టీ అధినేతగా ఉంటూ తమ పార్టీలో ఈ రకమైనటువంటి కార్యకలాపాలు నడిపించిన వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఈ రోజున ఆయన మరి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడం ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఎలా ఏముందండి ఆయనకి, ఇప్పుడు నువ్వు చేయలేని పని ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నావు, వాళ్ళు సక్రమంగా చేస్తున్నా కూడా అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా చేతగాని తనాన్ని నువ్వు అందరికీ నిరూపణ అయిన తర్వాత కూడా దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో వస్తున్న మాటలు తప్పించి ఈ రోజున మనం ఎలా చూడాలి వాటిని? ఈ రోజు నీ పార్టీ నిలబెట్టుకొని నువ్వేదో ప్రయత్నాలు చేస్తున్నావు అనుకుంటున్నావు, నువ్వు అదపాతాళానికి అడుగడుగు నువ్వే తొక్కేసుకుంటున్నావు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి. ఎందుకంటే ప్రజలందరూ కూడా ప్రతి మాటని క్లియర్గా విని దాని గురించి సెర్చ్ చేస్తున్నారు, ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారని. దానివల్ల ఏమవుతుంది, పార్టీకి ఈ రోజున ఇబ్బందికరమైన సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొస్తున్నారు, నవ్వులపాలు. ఎందుకంటే ఖచ్చితంగా అండి ఆయన ఏ పదం అయితే చెప్తున్నాడో పదే దాన్ని గూగుల్లోకి వెళ్ళి ప్రజలు చూస్తున్నారు. గతంలో ఏం చేశాడు, ఈ రోజున ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు కదా, మరి నిజంగానే ఇలాంటి మాటలు మాట్లాడే హక్కు ఈయనకుందా అనేది. మరి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు స్క్రిప్ట్ ఇస్తున్నారో తెలియదు, కానీ పార్టీ పతనం అవడానికి ఆ స్క్రిప్ట్ ఉంటుందని మాత్రం వాస్తవంగా తెలుస్తుంది మనకి ఇక్కడ. థ్యాంక్ యూ. నమస్తే.